సీనియర్ రిపోర్టర్ శ్రీ టీటీడీ గంగాధర్ గారిని తమ సమస్యల కోసము ఐక్యతగా మన పోరాటం కొనసాగిస్తున్నాము. గత కొద్ది రోజులుగా చేస్తున్న ఈ ఐక్యత ఇలాగే ఐక్యతతో ఉండాలి. మనం ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలని మన జర్నలిస్టు మిత్రులను కోరుతున్నాము. ఇదే ఐక్యత కొనసాగిస్తేనే మన సాధనలు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నో ఏళ్ళుగా మన ఇళ్ల స్థలాలు కావాలని కోరుతున్నప్పటికీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకు మరి మన మీద నిర్లక్ష్యము? ఇదే ఐక్యతతో కొనసాగితే మన సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుతున్నాం. అయినప్పటికీ కూడా మేము మొక్కువని దీక్షతో మా హక్కుల కోసం మేము మా హక్కుల కోసం ఎంతవరకైనా సరే పోరాటం చేస్తాం. ఇప్పటికి కూడా నాయకులకు చలనం లేదంటే చాలా ఆశ్చర్యకర విషయం. ప్రతిరోజు మేము లేదే నాయకులు లేరు, నాయకులకు మేము అవసరం, మాకు నాయకులు అవసరం అనే రీతిన వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఈ నిరంతర కార్యక్రమం మేము ఆపేది లేదు. ఈ నిరంతరను అభివృద్ధి చేస్తాం. ఎంతవరకైనా మేము పోరాడతాం. మా హక్కుల సాధన కోసం మేము దీక్షను విరమించలేదు. ఈ ఉద్యమాన్ని దఫాలుగా రకరకాలుగా రూపం చెందుతుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆదరణ బాధగా మిత్రులకు ఆధ్వర్యంలో గత 20-30 ఏళ్ల నుంచి ఇళ్ల స్థల సాధనకై ఎన్నో ఉద్యమాలు చేసిన ఎక్కడి గొంగడి అక్కడనే చందాగా మారింది. గత 4 రోజుల నుండి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయినా గత ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఎవరో గత కుల సంఘాలకు కానీ వివిధ సంఘాలకు కానీ జిల్లా కేంద్రంతో పాటు స్థలాలు కేటాయిస్తున్నారు. మరి జర్నలిస్టులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అర్థమైతే లేదు. మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న మరి జర్నలిస్టులను తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టులు తమకు కావాల్సిన ఇళ్ల స్థలాల గురించి హక్కుల గురించి పోరాటం చేస్తుంది. ముఖ్యంగా మా సీనియర్లతో పాటు మేము కూడా. ఎందుకంటే గత 2 ప్రభుత్వాలు సైతం జర్నలిస్టులకు ఎక్కడ సైతం ఇల్లు కేటాయింపు జరగలేదు. దీనికి ప్రజాస్వామ్యంలో 4 పిల్లలుగా చెప్పుకునే మాకు ప్రస్తుతం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందులో ముఖ్యంగా పాలకుల హస్తమే ఎక్కువ ఉన్నది. మా పోరాటాలు ఎప్పుడు కూడా రోడ్లపైకి వచ్చి ఇంత దారుణమైన పరిస్థితి రాలేదు. నిన్నటితోటి ప్రజా పాలకులు వాళ్ళ వైఖరి వెల్లడించిండ్రు. ఈ రోజు నుంచి మా జర్నలిస్టు మిత్రులు చావో రేవో అన్న చందంగా ఇప్పుడు రోడ్డుపై ఉన్నాం. ఇళ్ల స్థలాలు హక్కులు సాధన చేసుకునే వరకు ఈ దీక్ష విరమించేది లేదు. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 6 రోజులుగా వివిధ రూపాలలో కార్యాచరణ చేస్తున్నాం. మొదటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించాం. అదేవిధంగా 2వ రోజు ఇందిరాగాంధీ గారికి వినతి పత్రం అందించాం. 3వ రోజు జగిత్యాల అర్బన్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించాం. అలాగే జగిత్యాల కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాం. అనంతరము నిరసన దీక్ష చేపట్టి ఈ రోజుకు 4వ రోజు అవుతుంది. 4వ రోజు అయినప్పటికీ ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి మార్పు కానీ చలనం కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకు ముఖ్యంగా జర్నలిస్టులందరము ఐక్యతతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జైత్యాల జర్నలిస్టులే కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధన కోసం జగిత్యాల నుండి పోలేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టాం. అలాగే జగిత్యాల నుండి కొండగట్టు చిన్నగట్టు వరకు పాదయాత్ర చేపట్టాం. ఏనాడు కూడా జర్నలిస్టుల స్వార్థం కోసం కానీ తమ స్వలాభాల కోసం కానీ జగిత్యాల జర్నలిస్టు పనిచేయడం లేదని మేమంటున్నాం, ప్రజాప్రతినిధులు కూడా అంటున్నారు. కానీ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు రావడం లేదు మాకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మమ్మల్ని కరివేపాకులాగా వాడుకోకుండా
మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇదే రీతిలో ఉద్యమాన్ని చేపడుతూ అయినప్పటికీ స్పందన రాకపోతే ఆమరణ నిరాహార చేస్తామని మేము అనుకుంటున్నాం. త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అవి కేవలము ఉగుసుకొని కబుర్లలాగానే అయిపోతుంది. ప్రజాప్రతినిధులు కనీసం ఇప్పటికైనా వాళ్ళలో చైతన్యం రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ చైతన్యం రావాలి, వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మొట్టమొదట మా హక్కుల కోసం వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి మరి వినతి పత్రాలు ఇవ్వడం అయింది. ఇక వినతి పత్రాలు అయిపోయి రోడ్డెక్కినటువంటి పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి మరి దీన్ని తీవ్ర స్థాయిలో జరగకముందే శాంతియుతంగా మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రజాప్రతినిధులందరూ మాకు సంఘటితంగా మాకు మద్దతు ఇచ్చి మా ఇళ్ల స్థలాలు మాకు ఇచ్చేదానికి అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ జర్నలిస్టుల ఐక్యత కొనసాగుతుంది. మనకు మద్దతు ఇస్తున్నటువంటి అన్ని వర్గాలకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. జగిత్యాల జైత్య యాత్ర అన్న విధంగా మరొక ముఖ్యమైన అంశం మన జర్నలిస్టులకు సంబంధించి ఇవాళ మన జగిత్యాల నుంచి మనము మన ఇళ్ళ స్థలాల సాధన కోసం మనం చేస్తున్న పోరాటానికి ఖమ్మం జిల్లా నుంచి నాకు మా మిత్రుడు వివిధ పత్రికలు ఛానళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో పనిచేసేటువంటి మీడియా మిత్రులు కూడా ఇవాళ కాల్ చేసి మీరు ఇంత శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు, అసలు ఎట్లా చేస్తున్నారు, మీ కార్యాచరణ ఏంది అని అడిగితే రోజువారీ కార్యక్రమాలు మన ఇవాళ మొదటి రోజు అంబేద్కర్ గారికి, రెండవ రోజు ఇందిరమ్మకు, ఈ విధంగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా కుటుంబంలో చేసుకుంటూ మనం ఇవాళ నిరసన దీక్షలో కూర్చుంటున్నాము. ఇవన్నీ కూడా లిఫ్టింగ్లతో పాటు ప్రతి ఛానల్లో ప్రతి పేపర్లో వచ్చే వార్తలు కూడా ఖమ్మం జిల్లా రిపోర్టర్లకు పంపడం జరిగింది. ఎందుకంటే మన జగిత్యాల రిపోర్టర్ల ఐక్యతనే ఉద్దేశించి ఐక్యతగా ఉంటున్న నేపథ్యంలో వారంతా కూడా మేము కూడా పోరాటం కొనసాగిస్తాం. మాకు కూడా ఇళ్ల స్థలాల కోసము మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. మేము కూడా మీరు జగిత్యాల జిల్లా రిపోర్టర్లు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మేము కూడా అట్టే కొనసాగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఖమ్మం మిగతా ప్రాంతాలు ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంత రిపోర్టర్లు కూడా ఇదే విధంగా ముందుకెళ్లేందుకు జగిత్యాల రిపోర్టర్లే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్టర్లే స్ఫూర్తిగా ముందుకెళ్లేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మన పోరాటం ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనకు మద్దతు ఇస్తున్న అన్ని వర్గాలకు మనం కూడా ధన్యవాదాలు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఈ కార్యక్రమం ఇవాటికే ముగిసేది కాదు, ప్రతిరోజు కొనసాగుతుంది, కొనసాగిస్తూనే ఉంటాము. మాకు మేము ఓటుగా మా వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా మాకు వచ్చేటువంటి హక్కులని మేము కోరుతున్నాం తప్ప మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. 4,528 రూపాయలు ఇచ్చినటువంటి సర్కారు మరి మేము జర్నలిస్టులో మేము పాపం చేసినామని ఈ సందర్భంలో దయచేసి మాకు మా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. పత్రికా రంగంగా మరి మీడియా రంగంగా ఎలక్ట్రానిక్ రంగంలో చూపెట్టినట్టయితేనే ఇమ్మీడియట్లీ మరి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మెకానిజమే కావచ్చు, రాజకీయంగా ఒక వ్యక్తిని మైలేజ్ కావచ్చు, ఒక పార్టీ మైలేజ్ కావచ్చు, మరి వారు చేస్తున్న పోరాటాలను కావచ్చు, మీరు మీ యొక్క రిస్క్ను మరి ఏదైతే ఉదయం నుంచి లేచి రాత్రి 12 గంటలకు కూడా న్యూస్ కవర్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ సందర్భంలో మీరు ఒక వ్యక్తికి వారు చేసినటువంటి సమస్యలు తీసుకొచ్చినప్పుడు కొందరు బాధపడతారు కావచ్చు, కానీ మీరు మాత్రం అలాంటి మరి వాళ్ళు బాధపడకుండా సమస్యలను తీసుకురావడమే పరమాదిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఈ జర్నలిస్టులు ఒక చిన్న కోరిక కోరుతుండ్రు. మరి ఆ కోరికను తీర్చవలసిన బాధ్యత అన్ని రాజకీయాల పాడుందని చెప్తూ మరి ఈ సందర్భంగా నేను నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్గా మరి మీ సమస్యను ఒక్కసారి ముఖ్యమంత్రుల దృష్టి కూడా నేను తీసుకుపోతాను సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఒకవేళ ఈ మధ్యన ముఖ్యమంత్రి అవకాశం వస్తే జగిత్యాల జర్నలిస్టులకు సార్ ఆ ధరూర్ క్యాంపులో కొంత స్థలం కేటాయించి మరి ఇల్లు కట్టించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నా, జీవన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ విజ్ఞప్తి చేస్తున్నా. మీ పోరాటంలో
మీతో పాటు ఉంటే నాకు యాక్చువల్గా చదువుకున్నప్పుడు నేను ఎంసీఏ చేయాలని చెప్పి చేసేవాళ్ళు లాలవని న్యాయవాద వృత్తిలో పోయిన తప్ప మీ యొక్క అప్పుడప్పుడు నేను ప్రతి పత్రిక వాళ్ళు రాస్తున్నటువంటి వ్యాసానాలు కావచ్చు, నేను ఇంకా వాళ్ళ విప్లవాత్మక వివక్షణంతగా వివరణాత్మకంగా వాళ్ళు ఇచ్చే అంశాలు నేను పరిశీలిస్తుంటా. మరి మీ అందరికి కూడా మరి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా ఒక న్యాయవాదిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నా. మీ పోరాటం విజయవంతమవుతుంది. జగిత్యాల ఏ పోరాటం కూడా మరి వెనుకపోదు. ఫలితాలు వచ్చే వరకు కూడా మీరు పోరాటాన్ని అని చెప్పి మీ అందరికీ మన నైతికమైనటువంటి మామూలు ఒక చిన్నగా వృతభక్తిగా మీ అందరి బట్టి నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ఈ యొక్క దీక్ష విజయవంతమై మీరు మీ కలెక్టర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మీకు స్థలాలను కేటాయించే వరకు మీ పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంవత్సరాలు జగిత్యాలలో నేను ఉన్నటువంటి 39 సంవత్సరాలను చూస్తున్నా. మన దరూర్ క్యాంపులో ఉన్నటువంటి భూమి అప్పుడే ఎంప్లాయీస్కి అలాట్మెంట్ చేయాలంటే చేయలేదు. నేనేమన్నంటే దేశానికి కొరకు అనే మన జగిత్యాల అవసరాల కొరకు భూమిని అంతా కాపాడిన అంటున్నారు. ఇలా ఐఎంఏ బిల్డింగ్ కానీ మంచి ఐఎంఏకి ఉండాలి. ఇప్పుడు కరీంనగర్ డైరీ ఉంది, ఆయన బర్రెలకు పాలు పెట్టే అవసరం లేదు, కానీ ఒక సెటర్లతో కిరాయించుకొని బతుకుతున్నాడు. అటువంటి కొంతమందికి ఉన్నతమైన వర్గాలకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా బీదతనంతో అంటే చాలా కష్టపడి చేసినటువంటి విలేకరులకు కూడా ఇది న్యాయసమ్మతమైనటువంటి విషయం. న్యాయసమ్మతమైన ప్రతి నాయకుడికి తెలుసు, కానీ నీతి నిజాయితీ ఉన్నటువంటి కొంతమంది ఒక జాగ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి వీరికి న్యాయమైన పద్ధతిలో న్యాయం జరగాలని, ఈ యొక్క నిరాదీక్ష విజయవంతం కావాలని, అవుతుందని, ఈ యొక్క ఆదర్శంగా నిలుస్తుందని నేను ఆశిస్తూ, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విలేకరికి నేనంటే తెలియదు కాదు నేను ఎవరనేది. ఇలా నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినా అని ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలోనే 34 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి మీ అందరికీ నేను మద్దతు తెలపడం నా యొక్క బాధ్యతగా తెలుపుతున్నాను. మీ అందరి యొక్క విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్టులకు, జర్నలిస్టులకు, జగిత్యాల జర్నలిస్టులకు, జగిత్యాల జర్నలిస్టులకు, జగిత్యాల జర్నలిస్టుల కోసం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించాలనే సదుద్దేశంతో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈరోజు 4వ రోజు చేరుకుంది. ఈ నిరసనకు మేము సైతం అంటూ ఫెడరేషన్ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మేము కూడా మనందరి ఒకటే ధ్యేయం ఇళ్ల స్థలాలు సాధించుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన తప్ప మళ్ళీ ఎన్నోసార్లు శాంతియుతంగా మనం పోరాటాలు చేసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటి వరకు ఆ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన పేరుతో పాలన సాగిస్తుంది. మేము కూడా ఇళ్ళ పొద్దున్న నుంచి రాత్రి వరకు మా సొంత పనులు విడిచిపెట్టి పక్కన పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ పరిష్కారం కొరకు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. అటువంటి మాకు వాస్తవంగా ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. పేరుకే జర్నలిస్ట్ కానీ పరుసుల మాత్రం రూపాయి ఉన్నది. ప్రభుత్వాలు కానీ గుర్తించాలి, ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలి. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, శాసన మండలి సభ్యులు జీవరెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి ఒక్కటే చెప్తున్నాం, సార్ మీరు అన్ని పక్కన పెట్టండి, మా ఫస్ట్ కార్యక్రమం తీసుకొని ఇళ్ల స్థలాలు వెంటనే వచ్చేలా మీరు ఇద్దరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేశజాలకు కేవలం పోవద్దు, మేము శాంతియుతంగానే చేస్తున్నాం, సదుద్దేశంతో ఉన్నాం. కాబట్టి మీరందరూ మీ ప్రజాప్రతినిధులు వెంటనే జర్నలిస్టులకు
ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా తొందరగా చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా స్థలాల కోసం నిరాహార దీక్ష 4వ రోజు చేరుకోవడం, ఇప్పటికీ కూడా మన జర్నలిస్టులకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించకపోవడం అది చాలా శోచనీయం. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ జర్నలిస్టులను నిత్యంలో మోసం చేసిందని మనందరికీ తెలుసు. ఇకనైనా ఈ ప్రభుత్వమైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి యొక్క చిరకాల వంచ నెరవేర్చాలని జగిత్యాల ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నేను మా ఫెడరేషన్ పక్షాన విన్నవించుకుంటున్నాను. వారి ఇరువురు దీనిపై ఒక దృష్టి సారిస్తే ఈ సమస్య పెద్దది కాదు, చాలా చిన్న సమయంలోనే దీన్ని వారు పరిష్కరించగలరని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులందరి పక్షాన మా యొక్క విన్నపం ఇదే. మీరు ఒక్క అడుగు ముందుకేసి మాకు సంబంధించిన ఈ సమస్యల పరిష్కారం కోసం మీ చేతుల్లోకి తీసుకుంటే ఇది మీకు పెద్ద విషయం కాదని మా జర్నలిస్టులు అందరం పూర్తిగా విశ్వసిస్తున్నాం సార్. కావున దయచేసి మా యొక్క జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ని మీరు పరిష్కరించాలని మా జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను, చెడ్డ పనులను అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులకు ఇవాళ ఇల్లు స్థలాలు కేటాయించకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 ఎమ్మెల్సీలు, 1 ఎమ్మెల్యే ఉండి కూడా కనీసం మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు సహకరించినటువంటి జర్నలిస్టులు, మీరు మంచి చేసినప్పుడు ప్రజలకు మంచి చేరవేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం దుర్మార్గ చర్య. కాబట్టి భారతీయ జనతా పార్టీ వారి యొక్క దుర్మార్గమైన చర్యలు ఖండిస్తూ అర్హులైన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు కనీసం వారికి నిజంగా చెప్తున్నా వారికి ఇవ్వలేకపోయింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ గారు ఇస్తా అని వాగ్దానం చెప్పాడు, మరి నేను కూడా చేయాలని చెప్పని వారికి ఇంకితజ్ఞానం లేకుండా ఈ రోజు దాటి వేయడం చాలా బాధాకరం. ఎందుకంటే పత్రికా విలేకరులు మనకు కావాల్సిన వారు. ఎందుకంటే మనం ప్రజలకు నడాలంటే పత్రికా విలేకరులు మేము. నిన్న ఎమ్మెల్సీ చివరెడ్డి గారు వచ్చి వారు చెప్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ వారే, ఎమ్మెల్యే గారు వారే ఉన్నారు, సంజయ్ కుమార్ గారే. కాబట్టి జీవరెడ్డి గారు, సంజయ్ కుమార్ గారు అనుకోని ఇద్దరు కలిసి రెవెన్యూ శాఖ మంత్రితోటి ఒక్కసారి కలెక్టర్ గారు ఫోన్ కొడితే మనకు ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ ప్రభుత్వ స్థలాన్ని మాకు కేటాయించండి అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మనకు వినతి పత్రం ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నేను రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి చెప్తా, లేకపోతే ఇక్కడ పోయి చెప్తా, ఇది కనడం చాలా బాధకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, విలేకరులు కూడా మీరు గమనించాలి. మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి వారు చేస్తలేరు. కానీ వీళ్ళు ఎప్పుడైతే అధికార పార్టీలో కాంగ్రెస్ వారు ఉన్నారో వాళ్ళు ఇచ్చేదానిక మనం పోరాడుతూనే ఉన్నాం, ఖచ్చితంగా పోరాడదాం, వచ్చేదానికి మనం పోరాడదాం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీలో కోరుకుంటున్నాం. అలాగే ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు ఒక వినతి పత్రం రెవెన్యూ శాఖ మంత్రికి ఇస్తే మాత్రం కలెక్టర్ గారికి ఒక ఫార్వర్డ్ చేయగలుగుతాడు. కలెక్టర్ గారు కూడా వారికి ప్రభుత్వం చూడగలుగుతాడు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి దయచేసి సార్ మీకు ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి మేము సాధ్యం చెప్తున్నాను. ముఖ్యంగా పత్రికా విలేకరులను కాపాడుకోవాలి. ఎందుకంటే వారు దినదినం పనిచేస్తూ ఉంటారు. ఏ రాత్రి అయినా మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర వస్తున్నారు, గడపకు వచ్చి పత్రికలు విలేకరులు పెడితే మీ దగ్గర వస్తున్నారు. మిమ్మల్ని ఫోకస్ చేయడానికి మీరే సాయం తోడ్పడుతుంది. కాబట్టి వారికి ఈ సాయం చేయాలని చెప్పని, వెంటనే ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పని మేము భారతీయ జనతా తెలియజేయడం జరుగుతున్నది. ఇది చేస్తున్న పోరాటం ఏంటంటే న్యాయమైన పోరాటంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పత్రికా విలేకరులు అంటేనే 24 గంటల వాళ్ళ సేవ ఉంటుంది. ప్రజలకు మంచి విషయమైనా చెడు విషయమైనా తెలియజేసే జర్నలిస్టులు ఒక్కటే. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి వీళ్ళు న్యాయమైన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళ డిమాండ్లను కోరే విధంగా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళు న్యాయపరమైన డిమాండ్ను తక్షణమే స్పందించి, ఇదివరకు అడ్వకేట్ కృష్ణార్ గారు చెప్పినట్టు రెవెన్యూ మంత్రి గారికి చెప్పినట్టయితే ఆ విషయం ఏమాత్రమైనా పెద్ద సమస్య కాదు అని మేము అనుకుంటున్నాం.
ఎందుకంటే లీగల్గా మేము అడ్వకేట్లం కాబట్టి లీగల్గా మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ తక్షణం స్పందించి మీరు 4 రోజులు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. మీరు గిట్ట చర్య తీసుకుంటే గిట్ట ఈ రోజుతో ఈ దీక్ష ముగుస్తుంది. మీరిద్దరూ ఏకమైతే వాళ్ళు పెద్ద గుండెలు భూములు కూడా అడుగుతలేరు. జగిత్యాల చుట్టుపక్కల రెవెన్యూ భూమి ఎంత ఉందో మీకు తెలుసు, జగిత్యాల ఉన్నటువంటి జిల్లా ప్రజలకు కూడా తెలుసు, అదేవిధంగా విలేకరులకు కూడా తెలుసు. జగిత్యాల చాలా ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి మీరిద్దరు తక్షణమే స్పందించి ఈ రోజే ఈ దీక్షను విరమింపజేయాలని చెప్పేసి మేము మీకు మా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున కూడా మేము వినతి పత్రం ఈ విధంగా మేము ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ సమస్యను నెరవేరుస్తారని మేము దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు जगहों के वास्ते इनका हक है। ये एहतजाज नहीं होता, ये गवर्नमेंट के खिलाफ नहीं होता है, ये इनका हक पूछ रहे, इलाका का हक पूछ रहे। ये हक पूछना कोई गलत बात नहीं है। ये हक अपना हक लेके रहना, ये जो तो इनका हक है, इनको लेके रहना है। ये एहतजाज गवर्नमेंट के खिलाफ होता करनी है, इनका हक पूछ रहे हो। इन लोग बराबर जो है तो यहाँ के एमएलसी साहब, सीनियर कायद किरण साहब और यहाँ के प्रेसिडेंट जो एमएलए साहब है संजीव कुमार साहब, इन लोग सामने रह के सीएम पर रह के जो तो ये काम कराना इनका जो तो जिम्मेदारी है। आज जो तो विचार है ये जो तो इनके वास्ते नहीं, पब्लिक सेक्टर में काम करते हो, ये पब्लिक की रीढ़ की हड्डी है। वो जिला के तरफ से आज हुकूमत में और पब्लिक में तालमेल रहता। हुकूमत जो बोलती पब्लिक तक पहुंचती, पब्लिक जो बोलती हुकूमत तक पहुंचाना इनका फर्ज है। ये अफसर नहीं है विलेकरा, ये पेपर अफसर नहीं है। आजाद हिंदुस्तान जब आजादी हुआ जब से आजादी में भी इनका हिस्सा है। मैं तो बोलता हूँ इन लोगों को यहाँ तक के जमीन नहीं, इन लोगों को पेंशन भी देना मैं बोलता हूँ भाई, पेंशन तनख्वाह भी देना इनको बोलता हूँ भाई, क्योंकि इनका हक है। धूप नहीं छाव नहीं बारिश नहीं हमेशा जाके काम करते पब्लिक के वास्ते। इस वजह पब्लिक इधर है, इन लोग बराबर देना है। हर एक को देते भाई, तुम हुकूमत आते, हुकूमत आने पहले बोलते, अब जो अंजाम मारते ये गलत है। मैं भी कांग्रेस का हूँ, मैं INTC प्रेसिडेंट हूँ, मैं भी इंशाल्लाह मैं भी जैसे बड़े जो हमारे हैं उनकी नजर में ले जाती है। और यहाँ तक इनको जमीन ही नहीं, इनको जैसे पेंशन, इनके बच्चों की तालीम के वास्ते, इनकी तनख्वाह के वास्ते भी कोशिश करें तो हमारी हुकूमत की जो है बहुत बड़ी बढ़ाई होती और हमारी हुकूमत सीएम साहब की जो तारीफ होती। मैं 4 రోజుల నుంచి ఇక్కడ ఇళ్ల స్థలాల కావాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా జగిత్యాల పట్టణ గౌరవ జర్నలిస్టులు అందరికీ కూడా మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా పక్షాన వారికి మద్దతుగా ఈరోజు వచ్చాం. మరి ఏదైతే ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి, ఆ జయంతి వారు ఆలోచన విధానంతో మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. నిధులు, నియామకాలు, నీరు అనే ఏకైక సిద్ధాంతంపై మరి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఓన్లీ జయశంకర్ గారి ఆలోచనకు అనుగుణంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నప్పుడు మనం ధనిక రాష్ట్రం, దేశంలో ధనిక రాష్ట్రం అనేది ఒక పేరు వచ్చినటువంటి సందర్భాలు. మరి మన రాష్ట్రం మనకైన తర్వాత అందరికీ ప్రభుత్వ పరంగా సమానంగా ఉంచి మనందరికీ వారి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతో ఉంది. ఏదైతే మరి సమాజం కొరకు సమాజంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు అవేర్నెస్ చేస్తున్నటువంటి మన విలేకరులు, ఏదైనా మనం పుట్టిన కుటుంబ సభ్యులు కానీ, మన వివిధ హోదాలున్న వాళ్ళు కానీ, తర్వాత ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కానీ పొద్దుగాల లేస్తేనే పేపర్ చూస్తుంటారు. మన పేపర్లు ఉన్నటువంటి విషయాలు మరి మన గౌరవ జర్నలిస్టులు ఎంత కష్టపడి సేకరించి మరి మనకు ఇంత ఊగున్న వాళ్ళకు అందిస్తున్నటువంటి వాళ్ళకు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నదో వాళ్ళకు కంపల్సరిగా ప్రభుత్వం నివేశన తల ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడు, పొద్దునగా మార్పునగా వాళ్ళు ఎక్కడెక్కడో వార్తలు సేకరిస్తూ ఇంట్లో కూకున్న వాళ్ళకు మనం పేపర్ రూపకంగా మనం ఇస్తున్నాం. అటువంటి వారికి మనం ప్రభుత్వ పరంగా వాస్తవంగా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది అయితే మీరు ధర్నంతా చేసేంత వరకు కూడా విలేకరులకు ఎప్పుడో ఇచ్చిండు జర్నలిస్టులకు అని అనుకున్న సందర్భాలు చాలామందికి మా వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు
అట్లాంటి సందర్భంలో విలేకరులకు వేరేకులకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవనేది మా వేదాయ వర్గానికి కానీ చాలా మంది కూడా ఈ ధర్నా వల్లే తెలిసిందని ముఖంగా నేను చేస్తున్నాను. ఎందుకంటే ప్రచారం అలా జరిగింది అనేది మరి ప్రభుత్వ పరంగానే ప్రచారం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని మరి ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎలిజిబుల్ అయినటువంటి జర్నలిస్టులకు మరి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ప్రభుత్వం మరి మన జగిత్యాల పట్టణ జర్నలిస్టులకు ఎలిజిబుల్ వాళ్లకు వాస్తవంగా ఇళ్ల స్థలాలు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు, ఎవరెవరకు వెల్ఫేర్ చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళకి వేయాలని వాళ్ళ డిమాండ్ ఉంది. మరి అలాంటి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం నిజంగా చూసిందగ్గ విషయం. మన జర్నలిస్టులు ఎంత కష్టపడితే మనం న్యూస్ చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ పక్షాన వారికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారికి ప్రభుత్వం అతి తొందరగానే మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించవలసిందిగా మా సంఘం తరఫున ప్రభుత్వానికి మనవి చేస్తూ, మా సంపూర్ణ మీరు సాధించే వరకు కొనసాగాలని, దానికి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మన నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. జిల్లా కేంద్రంలో సంవత్సరాల తరబడి విలేకరులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూర్చోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే గతంలో నేను కూడా జర్నలిస్ట్గా చేసిన వాటితో మిత్రులే చాలా సంవత్సరాలు చేసినాం కలిసి. అందరూ దాదాపు చాలామంది కలిసి చేసిన వాళ్ళే ఉన్నాం. దీనికి మద్దతుగా ఈరోజు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల బృందం అంతా వచ్చి సంఘీభావం జరుపుతున్నాం. జర్నలిస్టులకు వచ్చేది గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు, అట్లా అని మన సంస్థల నుంచి కూడా పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. అయినా కానీ కూడా ఆకలి బాధలు అన్నీ ఉంటాయి. అయినా ఓర్చుకొని సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి వచ్చేది ఒకటి ఏంటి అప్లికేషన్ కార్డు, అవి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి కూడా సంస్థలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఇవ్వాల్సింది ఏంటంటే ఇళ్ల స్థలాలు చాలా ప్లేసులలో ఇళ్ల స్థలాలు ఇప్పటికే ఇచ్చి కట్టుకొని కూడా ఉంటున్నారు వేరే మండలాలలో. జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యింది జగిత్యాల జిల్లా కేంద్రంలో. జగిత్యాల పట్టణంలోని విలేకరులకు ఇళ్ల స్థలాలు ఎన్ని రోజుల నుంచి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. దానికోసం వాళ్ళు 4 రోజులుగా దీక్ష చేయడం అనేది ఇంకా చాలా బాధాకరమైన అది కనిపిస్తుంది. వాళ్ళు అడిగింది అదొకటి, అది న్యాయమైన డిమాండే. కాబట్టి ఎవరైనా ఇప్పటికున్న అధికారంలో ఉన్నా ఎవరున్నా కానీ కూడా ప్రజాప్రతినిధులు వారి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇప్పటికైనా స్పందించి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలి. మా వంతుగా మేము మా నాయకుల వద్ద ఇప్పటికే వాళ్ళు చర్చించడం జరిగింది. ఇప్పటికి కూడా మళ్ళీ కూడా చర్చించడం జరుగుతుంది. కొంచెం దానికోసం మా వంతుగా మృతభక్తిగా మాతో ఎంత వీలైతే సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటికైనా పెద్దలు ఇక్కడ మనకు లోకల్గా 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇట్లా అందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ స్థాయిలో వాళ్ళని ఒప్పించగలిగే స్థాయిలో ఉన్న లీడర్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఒప్పించి ఇప్పటికైనా కానీ కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చూడాలి. మిత్రులందరూ 4వ రోజు చేరింది. మరి దీనికి పాల్గొన్నటువంటి ప్రెస్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో ఎప్పుడు కూడా మీరు చాలాసార్లు అడిగిన విషయం నాకు సంజయ్ అన్న గారిని కూడా మీరు చాలాసార్లు అడిగారు కావాలని చెప్పి.
తను కూడా సుముఖంగానే మీకోసం కృషి చేసారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు కాలేకపోయింది. ఇప్పటికి కూడా సమయాన్ని మీకు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారు. మరి వారు ఎలాంటి దానికైనా మీకోసం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మరి మేము కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా మా కౌన్సిల్ తరఫున కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి గతంలో మీకు ప్రెస్ భవన్ అనేది లేకుండే, అట్లాంటి దానికి కూడా ప్రెస్ భవన్కు స్థలం ఇప్పించి మరి దానికి కొన్ని నిధులు కూడా సంజయ్ స్పెషల్ డెవలప్మెంట్ వల్ల ఇవ్వడం జరిగింది. మరి మీకు మీ ఉద్యమానికి మేము అందరం సంఘీభావం మా కౌన్సిల్ తరఫున. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మంచి చెడు విషయాలను నిలవేదన చేరవేస్తూ టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ అర్ధరాత్రైనా ఎటువంటి ప్రోగ్రాం జరిగినా కానీ తెల్లారేసరికి మనం టీవీలలో పేపర్లో చూసే విధంగా చేస్తున్నటువంటి ప్రెస్ వాళ్ళకు వాళ్ళ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాల వారికి ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ పక్షాన పోతా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు వీరి యొక్క దీక్షకు మద్దతుగా తెలుపుతూ, మరి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే టీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఉందో అక్కడ కూడా వీళ్లకు ఇద్దామని చెప్పి ఒక ప్రపోజల్ నడిచింది. మరి అదే క్రమంలో మరి వీరిని, ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి మంచైనా చెడైనా ఏదైనా సరే అది బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్థాయిలో ఇటు ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి పాత్రికేయులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. మరి వీరికి స్థానిక నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ, మరి వీరి యొక్క నిరాహార దీక్ష మరి చాలా రోజులు జరగకుండానే అతి తొందరగా వీరికి మంజూరు అయ్యేలా, ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా, మరి అవి స్థలాలే మంజూరు అవడమే కాకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు 6 లక్షలు ఇస్తున్నారో అట్లా వీళ్ళ ఇండిపెండెంట్ విల్లాస్కి కూడా 6 లక్షలు ప్రకటించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. మరి ఈ యొక్క పాత్రికేయులకు టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన పూర్తి స్థాయి ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చిన మా యొక్క సహాయ సహకారాలు వీరికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మరి వీరి అధ్యక్ష కార్యదర్శులకు, పాత్రికేయుల మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.